డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే సభ్యురాళ్లకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి ఇప్పుడు ఇస్తున్న ₹1,00,000 రుణానికి అదనంగా మరో 2 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు మరో ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలా? పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నది మీ ఆశయమా? అయితే ఈ శుభవార్త మీకోసమే. మిమ్మల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. మీరు ఎంచుకున్న రంగంలో పెట్టుబడికి సహాయం అందించనుంది. ఒక్కో సభ్యురాలికి స్త్రీ నిధి కింద గరిష్టంగా ₹2,00,000 దాకా రుణంగా ఇవ్వనుంది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇతరత్రా ఏమీ ఉండవు. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. 2026-27 ఏడాదికి 1,50,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికోసం 3,000 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సెర్ప్ పరిధిలోని 8,43,000 సంఘాల్లో 85,75,000 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం స్త్రీ నిధి ద్వారా వీరిలో ఎవరికైనా రుణం కావాలంటే సంఘంలోని మొత్తం సభ్యులకు కలిపి 8 లక్షల వరకు ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా ₹1,00,000 వరకు మాత్రమే అందే అవకాశం ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ 1,00,000కు అదనంగా మరో ₹2,00,000 ఇస్తారు. దీన్ని సంఘం మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా ఇస్తారు. దీంతో పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే వారికి మొత్తం 3 లక్షల వరకు రుణంగా అందుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్న సభ్యులకే ఈ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈ, సేవా రంగాల్లోని ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా ఈ రుణ సౌలభ్యాన్ని అందించనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు జీవనోపాధుల కల్పనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సెర్ప్ అధికారులు సిద్ధం చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని ప్రతి సంఘం వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతగా ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారిని లేదా కొత్తగా ఆ రంగంలోకి రావాలనుకున్న వారిని ప్రతి సమాఖ్య పరిధిలో 15 మందిని ఎంపిక చేస్తారు. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించనుంది. వీరికి స్త్రీ నిధి కింద ఇచ్చే 2 లక్షల రుణంతో పాటు అదనంగా ఉన్నతి పథకం కింద మరో ₹1,00,000 ఇవ్వనున్నారు. దీనికి వడ్డీ ఉండబోదు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ₹4 లక్షల వరకు రుణంగా అందనుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీ నిధి ద్వారా అందించే తోడ్పాటును మించి అవసరమైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ CIF కింద మరో ₹1,00,000 అదనంగా ఇవ్వనున్నారు. ఇది అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది.